అలా ఉంచిన సరిపోతుంది. దేవుని మాటలు మీకు అందించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న ప్రిన్సిపల్స్, అలాగే దైవ సేవకులందరికీ, అలాగే స్థానిక దైవజనులు, కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సేవకులు కృష్ణపాల్ గారికి, అలాగే చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి నాకు ఆహ్వానం పలికిన సదానందం అన్న గారికి, అలాగే తమ్ముడు ప్రిన్సిపల్ గారు కుమార్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వారలారా, ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమంలో ఒక అద్భుతమైన అంశాన్ని, సందేశాన్ని మీకు వినిపించడానికి దైవ సేవకులు ఒక మంచి సందేశాన్ని ఏర్పాటు చేశారు. మీ అందరికీ తెలుసు. మరి పాంప్లెట్లో మీరు చూశారు, వేదిక మీద కూడా మీరు ఫ్లెక్సీలో చూస్తున్నారు. క్రీస్తు రాక పరమార్థం. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వినండి, అటు ఇటు తిరగకండి, పక్కన వాళ్ళతో మాట్లాడకండి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వాళ్ళని మీ స్వాధీనంలో పెట్టుకోండి. తల్లులు తీసుకురావడమే కాదు, మీ దగ్గర పెట్టుకోవడం కూడా నేర్చుకోవాలి. మీరు అల్లరి చేయకుండా ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని వింటే సమయానికే నేను ముగించగలను. మీరు నన్ను ఇబ్బంది పెడితే రాత్రి 1 గంట వరకు చెప్తూనే ఉంటాను. మీకు అదే మీకు పనిష్మెంట్. కాబట్టి నాకు సహకరించండి. క్రీస్తు జన్మ పరమార్థం. దేవుని పిల్లలారా, 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలాంటి శరీరంతో ఈ లోకానికి రావడం మనందరికీ తెలుసు. ఆయన ఈ లోకానికి అనుకోకుండా అర్ధాంతరంగా ఏదో వచ్చినవాడు కాదు. ఆయన రావడానికి పెద్ద ప్రణాళిక ఉంది. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తన ప్రేమ చేత మనందరినీ తనకు పిల్లలుగా ఏర్పాటు చేసుకొని ఈ లోకానికి మనందరినీ పంపించాడు. పంపకముందే ఈ లోకానికి వచ్చిన మనం ఏమైపోతాము, ఎలా బ్రతుకుతాము అన్నీ తెలిసిన దేవుడు మన కోసం తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని జగత్తు పునాది వేయబడక ముందే ఆయన నియమించాడు, ఏర్పాటు చేశాడు. ఒక ప్రణాళిక ప్రకారంగా ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. చాలామంది ఇలాంటి సభలలో యేసుక్రీస్తు వారు పుట్టి 2000 సంవత్సరాలు అయిందని చెప్తుంటే, లోకంలో చాలామంది యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర 2000 సంవత్సరాలే కదా, అంతకు ముందు కూడా చాలామంది గొప్పవాళ్ళు పుట్టారు, చాలా మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు పుట్టారు, చక్రవర్తులు ఉన్నారు, వాళ్ళకంటే ఈయన ఏమైనా గొప్పవాడా అని లోకంలో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు శరీరధారిగా పుట్టి 2000 సంవత్సరాలు అయింది, కానీ అంతకు ముందు ఆయన లేడని కాదు. ఆయన చరిత్ర ఏముందండి, 2000 కదా అంటున్నారు చాలామంది. ఆయన కంటే ముందు ఎంతోమంది గొప్పవాళ్ళు పుట్టారు. ఒక సోక్రటీస్ పుట్టాడు, ఒక బుద్ధుడు పుట్టాడు, ఇంకా ఎందరో పుట్టారు. ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తులు ఉన్నారు, పుట్టారు. వాళ్ళకంటే ఈ ప్రభు ఏమైనా గొప్పవాడని అడుగుతుంది ఈ సమాజం. దేవుని పిల్లలారా, 2000 సంవత్సరాల క్రితం కూడా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన ఆత్మరూపిగా ఉన్నారు, పరలోకములో తండ్రి యొద్ద ఉన్నారని పరిశుద్ధ గ్రంథములో రాయబడింది. ఆయన ఇప్పటివాడు కాదు. ఆయన సృష్టికి ముందే
ఉన్నవాడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆయన ఎంత గొప్పవాడో ఒక వాక్యాన్ని మీరు చూడాలి ప్రియులారా. కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు చూడగలిగితే ప్రభువు ఎప్పటివాడో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎవరో మనకు ఆ వాక్యంలో అర్థమవుతుంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం మీరు చూడగలిగితే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నింటికంటే, అక్కడ మీరు అండర్లైన్ చేయండి పెన్నుంటే, ఎంత మంచి మాట అండి. ఆయన అంటే యేసుక్రీస్తు వారండి. ఆయన అన్నింటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు. అమ్మ త్వరగా కూర్చోవాలి, అందరు నిన్నే వస్తున్నారు కదా, కూర్చోండి, తిరక్కండి. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చాలండి. అన్నింటికంటే ముందున్నవాడు, సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు. ఇప్పుడు చెప్పండి, ఈరోజు సమాజంలో చాలామంది యేసుక్రీస్తు కంటే ముందు పుట్టిన వాళ్ళు ఉన్నారు, చాలా గొప్పవాళ్ళు ఉన్నారు అని మాట్లాడేవాళ్ళ నోర్లు మనం ఊహించాలి. ఏమండి, ఆయన అన్నింటికంటే ముందున్నవాడు, అందరికంటే ముందున్నవాడు, అంతే కదండి. నీ కళ్ళ ముందు కనబడుతున్న ప్రతిదీ ఆయన తర్వాత కలిగిందే, ఆయన ద్వారా కలిగిందే. అలాగే ఈ ప్రపంచంలోనికి వచ్చిన మానవులంతా ఆయన తర్వాత వాళ్ళే. ఈ సృష్టికి ఆయన ప్రధాన శిల్పి. ఈ సృష్టిని కలిగించటంలో కష్టపడినవాడు సృష్టికర్త. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుని గురించి చాలా చిన్నగా మాట్లాడుతుంది ప్రపంచం. కారణం ఏంటంటే, మన క్రైస్తవ సోదరులే 2000 సంవత్సరాలు అయింది ఆయన ఈ లోకంలో పుట్టి. ఆయన పుట్టి 2000 అయింది అంటుంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. మనమే చెప్పాలి, ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. పుట్టాడు అనడం కంటే వచ్చాడంటే ఇంకా చాలా బాగుంటుంది. వచ్చాడంటే అంతకుముందు ఇంకో చోట, మరో చోట ఉన్నాడనే కదా. దేవుని పిల్లలారా, ఆయన తండ్రి యొద్ద ఉన్నాడు. ఈ లోకానికి తండ్రి చేత పంపబడ్డాడు. నిజంగా ఆయన ఎంత గొప్పవాడంటే, ఈ ప్రపంచంలో ఆయనకున్న చరిత్ర ఎవరికి లేదండి. ఆయన లాంటి జన్మ ఈరోజు ప్రపంచంలో మనం చూస్తే ఎవరికి లేదు. ఆయన మనలాగా పుట్టినవాడు కాదు. మనమందరం కూడా తల్లిదండ్రుల కలయిక వలన పుట్టినవాళ్ళం. కానీ యేసుక్రీస్తు వారు అలా పుట్టలేదు. ఒక కన్యక గర్భము గుండా ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని పిల్లలారా, ఆయన జన్మ ప్రత్యేకమైనది. ఆయన జన్మ మనలాంటిది కాదు. అలాగే ఆయనలాగా ఈ ప్రపంచంలో జీవించిన వాళ్ళు కూడా ఎవరు లేరండి. ఆయన లాంటి జీవితం ఎవరికి లేదు. ఆయన అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అన్నాడు. ఈ సవాలు ఎవరైనా విసరగలరా? ఆయన ప్రపంచానికి విసిరిన సవాల్ అది. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా, రుజువు చేయగలరా అన్నాడు ఆయన. ఎవరైనా అనగలరా? మనం అనగలమా? మనం అంటాం. ఇప్పుడు నేను వరంగల్ సెంటర్కు వెళ్ళిపోయి మంచి ఒక ఎత్తైన స్థలంలో నిలబడి నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అంటే
అందరూ తెల్లమొహం వేసుకొని నా వైపు చూస్తారు. ఎవరెత్తను, ఎక్కడి నుంచి వచ్చాడు, అంతే కదండి. ఇప్పుడు నేను తెలియదు కదా ఈ ప్రాంతానికి, తెలియని ప్రాంతానికి వెళ్ళి మనం కూడా అలాంటి సవాలు విసరొచ్చు. కానీ ఈ సవాలు ఎక్కడ విసిరాడో తెలుసా యేసుక్రీస్తు వారు? ఆయనంటే ఎవరు ఏంటో తెలియని ప్రాంతంలో కాదు, ఎక్కడ పుట్టి పెరిగి ఆయన జీవిస్తున్నాడో వారి మధ్య సవాలు విసిరాడు. మన బజార్లో మనం ఎక్కడ పుట్టి పెరుగుతున్నామో ఆ బజార్లో మనం విసరగలం సవాలు. విసిరితే ఏం జరుగుతుంది? 20 చేతులు లేస్తాయి. నువ్వు అక్కడ ఏం మాట్లాడావు, మొన్న ఇక్కడ ఏం చేసావు, నీ బ్రతుకేంటో మాకు తెలియదా అంటుంటారు. వింటున్నారా? ఆయన లాంటి జీవితం ఎవరికి లేదు. ఎవరో నిద్రపోతున్నట్టు కనపడుతుంది నాకు. మీరు నిద్రపోయారంటే 1 గంట. వింటున్నారా? ఏంటి జోలపాటలా ఉన్నాయండి ఇప్పుడు దాకా పాడిన పాటలు, ఎప్పటివరకు పాడినవి. మీరు గనక కన్ను మూసారో ఇక్కడ కన్ను మూయటం, పాతాళంలో కన్ను తెరవటం, ఇంకా తప్పకుండా నరకానికి వెళ్ళిపోతారు. మీరు నరకానికి వెళ్ళడం మీకు ఇష్టమైతే పడుకోండి. దేవుని పిల్లలారా ఆలోచించండి. మంచి మాటలు చెప్తాను ఈ రాత్రి మీకు. యేసు లాంటి జన్మ ఎవరికి లేదు ఈ ప్రపంచంలో. యేసు లాంటి జీవితం ఎవరికి లేదండి. యేసుక్రీస్తు లాంటి కార్యాలు ఈ ప్రపంచంలో ఎవరు చేయలేదండి. ఆయన లాంటి అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేసిన వాళ్ళు కనబడరు. బైబిల్లో కూడా పాత నిబంధనలో చాలామంది ప్రవక్తలు మనకు కనబడతారు, కానీ ఎవరు కూడా యేసుక్రీస్తు వారు చేసినన్ని అద్భుతాలు చేయలేదండి. ఆయన లాంటి కార్యాలు ప్రపంచంలో ఎవరు చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన లాంటి బోధ కూడా ప్రపంచంలో ఎవరింతవరకు చేయలేదు. అలాంటి బోధకుడు పుట్టలేదు, ఇక రాబోయే రోజుల్లో కూడా పుట్టడు కూడా. అలాంటి మంచి బోధకుడు, సద్బోధకుడు యేసుక్రీస్తు వారు. ఆయన చెప్తుంటేనట 3 రోజులు నిద్ర కానీ భోజనం కానీ గుర్తు చేసుకోకుండా ప్రభు మాటలు వింటున్నారంటే. ఎన్ని రోజులు? 3 రోజులు. ఇప్పుడు నేను చెప్తూనే ఉంటాను 3 రోజుల వరకు. వింటారా మీరు? 3 రోజులు కాదు, గంట కూడా సరిగా తినదు. గంట దాటిందనుకోండి ఎటోళ్ళు అటు వెళ్ళిపోతారు. ఇంకెందుకుంటారు ఇక్కడ? మరి ఆయన ఎంత మంచి బోధకుడు అండి. ఆయన లాంటి బోధ ఎవరు చేయలేరు. ఆయన బోధకి దొంగలు మారిపోయారు. బందిపోటు దొంగ మారాడండి. ఆయన బోధకి వ్యభిచారులు మారారు. ఆయన చేసిన బోధకు నరహంతకులు మారారు. ఆయన చేసిన బోధకి ఏమండి పిసినారి వాళ్ళు, మోసగాళ్ళు మారిపోయారు. ఎందరో మారారండి, ఎందరో మారిపోయారు. మోసగాళ్ళు, జక్కయ్య లాంటి మోసగాళ్ళు మారిపోయారు. దేవుని పిల్లారా, ఎంత మంచి బోధకుడు ఆయన. ఇకపోతే ఆయన లాంటి మరణం కూడా ఎవరు పొందలేదండి ఈ ప్రపంచంలో. ఆయన లాంటి మరణం ఎవరు పొందలేదు. ఘోరమైన మరణం తెలిసి ఆయన మన కొరకు పొందాడు. మన కొరకు ఆయన ఇష్టపూర్వకంగా ప్రాణాన్ని పెట్టాడు. ఆయన నా అంతటా నేనే పెట్టుచున్నాను అన్నాడు. అనుకోకుండా ఎవరు ఆయన చంపలేదు. ఆయన అప్పగించుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని పిల్లలారా ఆలోచించండి. ఆయనలాగా పునరుత్థానం పొందిన వాళ్ళు కూడా ప్రపంచంలో ఎవరు లేరు. 3వ రోజున ఆయన తిరిగి లేచారు. దేవుని పిల్లలారా ఎవరి చరిత్ర అయినా మీరు వినండి, ఎలాంటివి కనబడవు. యేసుక్రీస్తు వారి జీవితం అంత ప్రత్యేకమైనది. ఆయన అంత గొప్పవాడు. ఆయన రాకడ కూడా అద్భుతంగా ఉంటుంది, 2వ రాకడ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రపంచానికి ఆయన ఎంత గొప్పవాడో మనమే చెప్పాలి. అంత మహానుభావుడు, అంతటి మహానుభావుడు ఈ లోకంలో మనలాంటి శరీరంతో ఎందుకు పుట్టాడు? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? వచ్చి 2000 సంవత్సరాలు అవుతున్నా చాలా మందికి ఆయన ఎందుకు వచ్చాడో ఎంతవరకు అర్థం కాలేదండి. క్రిస్మస్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. ఎందుకు? పిండి వంటలు ఉంటాయి, కొత్త బట్టలు ఉంటాయి, హడావడి ఉంటుంది, అబ్బబ్బా ఎన్నో ఉంటాయి. ఇల్లంతా శుభ్రం చేసుకోవచ్చు, రంగులు వేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి కనుక అందరు ఇష్టపడతారు. మంచిదే, కాదనటం లేదు. మీరు బట్టలు కట్టుకోవద్దు అనలేదు, పిండి వంటలు వద్దని మేము అనట్లేదు.
యేసుక్రీస్తు ఎందుకు వచ్చారో ముందు తెలుసుకోవాలి మనం. ఆ మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో కూడా ఆనాటి మనుషులకి ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలియలేదండి, అర్థం కాలేదండి. ఆయన ఎందుకు వచ్చాడో ఆలోచించకుండా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చిపోయేవాళ్ళు. ఎందుకు వచ్చారు? అవసరాల కోసం. మార్కు సువార్త 1వ అధ్యాయము చూడండి ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయము 36 నుంచి చూద్దాం. 36 నుండి మార్కు సువార్త 1వ అధ్యాయం 36 వచ్చింది. కొంచెం స్పీడ్గా చదివితే తొందరగా ముగించడానికి నాకు వీలుంటుంది. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదకుచు వెళ్ళి ఆయనను మొత్తానికి కనుగొన్నారట. కనుగొని అందరూ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ నిన్ను వెతుకుతున్నారయ్యా అంటున్నారండి. సీమోను గారు వచ్చామన్నాడు, అందరూ నిన్ను వెతుకుతున్నారు. ఎందుకు? అసలు నువ్వు ఎందుకు వచ్చావని తెలుసుకోవటానిక? నీవు ఎక్కడి నుంచి వచ్చావని తెలుసుకోవడానిక? కాదండి. అందరూ వెతికేది ఎందుకంటే రోగాలు పోగొట్టుకోవటానికి, అవసరాలు తీర్చుకోవటానికి. అందరూ నిన్ను వెతుకుతున్నారని కానీ ఆయన ఏమన్నాడు చూడండి. ఆయన మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. యేసుక్రీస్తు వారండి ఎక్కడుంటే అక్కడికి వేల మంది వెళ్ళిపోతారండి. ఎందుకు వెళ్ళేవాళ్ళు తెలుసా? కొంతమంది రొట్టెల కోసం, కొంతమంది స్వస్థతల కోసం, అంతేనా? ఎక్కువ అవసరాలు తీర్చుకోవడం కోసం. వాక్యం విని మనసు మార్చుకోవడానికి వచ్చేవాళ్ళు అతి తక్కువ మంది, వేళ్ల మీద లెక్క పెట్టేంతమందే ఉంటారు. మరి మిగతా వాళ్ళందరూ ఎవరంటే అవసరాలు తీర్చుకోవడానికే, స్వస్థతల కోసం వచ్చేవాళ్ళండి. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను వచ్చింది మిమ్మల్ని అందరినీ స్వస్థపరచడానికి, మీ అవసరాలన్నీ తీర్చడానికి కాదు, నాకు ఒక పని ఉంది అంటున్నాడు. ఇతర సమీప గ్రామములలోని నేను ప్రకటించడానికి వచ్చానంటున్నాడండి. దేవుని పిల్లారా ఆలోచించండి. అంటే ఆ కాలపు మనుషులు యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇవన్నీ వాళ్ళు పట్టించుకోవాలా. వాళ్ళకి కావలసింది ఏంటంటే వాళ్ళ అవసరం తీరిపోవాలంతే. వాళ్ళ అవసరాలు తీరిపోవాలా. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసుకోలేదండి, తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేయటం లేదు. ఇక ప్రక్కనే ఉన్న శిష్యులు ఉన్నారు చూసారు, ప్రక్కనే ఉన్న శిష్యులు కూడా ఆయన ఎందుకు వచ్చాడో అర్థం కాలేదండి. అర్థం కాక ఒకరోజు ఏం మాట్లాడుతున్నాడో పేతురు గారు చూస్తారా? ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చూస్తే, అప్పుడు పేతురు, ప్రభువా, మనము ఇక్కడ ఉండుట మంచిది. నీవు గనక ఇక్కడ ఉంటానంటే, ఇది నీకు ఇష్టమైతే, ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. మనము ఇక్కడ ఉండుట మంచిది అన్నాడండి. ఉండటానికి వచ్చాడండి, పర్ణశాలలో ఉండటానికి వచ్చాడండి యేసుక్రీస్తు వారు. పాపం వీళ్ళకి అర్థం కాలేదు. అపోస్తలులకు కూడా యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో అర్థం కాక, మొత్తానికైతే ఈయనకు పర్ణశాల ఇస్తే పోద్ది, అక్కడ ఉంటాడు, పడుంటాడు అనుకుంటున్నారండి. విషయం ఏంటంటే రూపాంతరపు కొండ, అవునా? అక్కడికి మోషే ఏలియాలు వచ్చి ఆయనతో మాట్లాడుతున్న సందర్భం అది. పేతురు గారు ఏమంటున్నారు వాళ్ళని చూడగానే? నీకొకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కట్టేస్తాం ఇక్కడ ఉంటానంటే ప్రభు అంటున్నాడు. ఏంటి పర్ణశాల కడితే అందరూ కూర్చోవడానికా యేసుక్రీస్తు వారు వచ్చింది? అంటే శిష్యులకు కూడా, అంటే ఆ రోజుల్లో ప్రారంభ దినాలలో శిష్యులకు కూడా అర్థం కాలేదండి. తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు. అంటే ఆ కాలపు మనుషులకు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో తెలియదండి. ఇంకొకటి ఏమన్నాడు చూడండి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి. ఒక్కసారి లూకా సువార్త 12వ అధ్యాయం 13వ వచనం.
లూకాసు వార్త 12వ అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 13వ వచనం. ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలెనని. అంటే ఈయన సహోదరుడు అంట, ఈయనకి ఆస్తి పంచట్లేదట, అంతేనా? వాళ్ళ తండ్రుల కాలం నుంచి వచ్చిన ఆస్తులు ఇతనికి పంచడం లేదంట వాళ్ళ సహోదరుడు. నా సహోదరునితో చెప్పుమని. అండ్ ఇప్పుడు ఆస్తుల పంపకాల కోసం వచ్చాడండి యేసుక్రీస్తు ఈ లోకానికి? చెప్పండి, వాళ్ళు అడిగేది ఏంటండి అసలు? నా సహోదరుడి దగ్గరకు వచ్చి నువ్వు చెప్పాలంటున్నాడు. అసలు ఆయన ఎందుకు వచ్చాడో వీళ్ళకి తెలియట్లేదు. 3 సందర్భాలు మీకు చూపించారు. కొందరేమో స్వస్థతల కోసం వచ్చారు, ఆయన ఎందుకు వస్తే మనకెందుకు, మనకు ఆరోగ్యం వస్తే చాలు, అలాంటి ఆలోచనతో ఉన్నారండి. ఆ ప్రక్కనే ఉన్న శిష్యులు కూడా మరి ఆయన వచ్చిన ఆ విషయం అర్థం చేసుకోకుండా, నువ్వు ఒప్పుకుంటే ప్రభువా నీకు ఒక పర్ణశాల ఇక్కడ కట్టేస్తావు, శుభ్రంగా ఇక్కడ ఉందురు కానీ, అందుకు వచ్చాడండి ఆయన. మరొకడు వచ్చి ఏమన్నాడు, నా పిత్రార్జితంలో నాకు పాలు కావాలి, నా వాటా నాకు రావాలి. మా సహోదరుడు ఇవ్వటం లేదు, నేను అడిగితే ఇవ్వటం లేదు, నువ్వు వచ్చి చెప్పు మా సహోదరుడికి అంటానండి. ఇందుకోసం వచ్చాడండి, ఆస్తుల పంపకాల కోసం, పర్ణశాలలో ఉండటం కోసం, రోగులందరినీ స్వస్థపరచడం కోసం వచ్చాడా? ఆయన వచ్చిన కారణాలు వేరు, కాకపోతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడానికి ఆ ప్రజలను స్వస్థపరిచాడు, ఆయన వాళ్ళ అవసరాలు తీర్చాడు. కానీ ఆ పని మీదనే ఆయన రాలేదు. ఆయన ఈ లోకానికి రావడానికి ఎన్ని కారణాలు ఉన్నాయండి, ఎన్ని కారణాలు ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలకు. కొన్ని మీకు చెప్తాను, అద్భుతమైన విషయాలు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఎందుకు వచ్చారు, మనలాంటి శరీరంతో ఎందుకు పుట్టాడు, ఆయన జన్మ పరమార్థం ఏంటి, ఈ రాత్రి మీరు వినాలి. కొన్ని పాయింట్లుగా నేను చెప్తాను, ఆయన వచ్చిన కారణం ఏంటో. మొదటిది ఏమండి? మొదటి కారణం లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 49వ వచనం చదవండి ప్రియులారా. లూకాసు వార్త 2వ అధ్యాయము 49వ వచనం. ఆయనంటే ఎవరమ్మా? యేసుక్రీస్తు. ఎట్లన్నారు మీరందరూ? ఇక్కడే ఉన్నారు కదా. ఎట్లనే సభలో వాక్యం చెప్తున్నావు చోట నేను నేను చదివించానండి కొత్త నిబంధన. ఆయన అంటే ఎవరమ్మా అంటే ఒక ఆవిడ ఉలిక్కుపడి లేచి మా ఆయనే అంటాం. నీకు ఎప్పుడు మీ ఆయన ధ్యాసేనా నీకు? కొత్త నిబంధనలో మనం చదువుతున్నప్పుడు ఆయన అంటే ఎవరండి అక్కడ? యేసుక్రీస్తు వారు. ఎక్కువ సందర్భాల్లో యేసుక్రీస్తు గురించే ఉంది. ఆయన ఎవరమ్మా, ఆయన అంటే ఎవరమ్మా అంటే మా ఆయన అంటుంది. నిద్రమోహం చూసారా? అటు ఇటు కూడా తిరక్కండి. కదలకుండా కూర్చొని నిద్రపోకుండా వింటే తలా 10,000 ఇచ్చి పంపిస్తాం మీటింగ్ అయిపోయిన తర్వాత అని పాస్టర్ గారు అనౌన్స్ చేశారు అనుకోండి. ఏం చేస్తారు? బిగుసుకొని కూర్చోరు. ఇక్కడ చూసారా, మధ్యలో లేచి వెళ్ళిపోతున్నారు. తలా 10,000 ఇచ్చి పంపిస్తాం, కదలకుండా కూర్చోండి నిద్రపోకుండా అంటే ఏం చేస్తారండి? కళ్ళలో కారం కొట్టుకొని కూర్చోరు. ఎంత శ్రద్ధ! డబ్బులంటే అంతకంటే విలువైంది కదండి వాక్యం. ఇప్పుడు చదవండి 2:49. ఆయన మీరేలా నన్ను వెతుకుచున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరగరా? మీకు తెలియదా? ఎవరితో చెప్పాడండి? తల్లిదండ్రులుగా పిలువబడుతున్నారే యోసేపు మరియమ్మలు. పస్కా పండుగకు వచ్చాడండి దేవాలయానికి వాళ్ళతో పాటు. అక్కడ బోధకుల మధ్యనే కూర్చున్నాడండి. వాళ్ళేమో తప్పిపోయాడు అనుకొని అంతా వెతికేస్తున్నారు. ఆ బంధువులు ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తే దేవాలయంలోనే ఉన్నాడు ఆయన. ఎందుకయ్యా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టావు అని చెప్పి అన్నప్పుడు, అసలు మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు, మీరు ఎలా నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని. అంటే ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? పనుల మీద వచ్చాడు. పనులు ఒక పని కాదు. అక్కడ ఉన్న పదవి ఏంటినా చూడండి, పనుల మీద. ఒక పని మీద రాలేదు ఆయన.
చాలా పనుల మీద ఈ లోకానికి వచ్చాడండి. దేవుని పిల్లలారా ఆలోచించండి. నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? మీరు ఎరగరా? ఎందుకు మీరు నన్ను వెదకుచున్నారు అంటున్నాడండి. తండ్రి పనుల కోసం వచ్చాడు యేసుక్రీస్తు. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? తండ్రి పనుల కోసం. మరి తండ్రి పనుల కోసం వచ్చి తండ్రి పనులు చేశాడా? చేశాడా? చేశాడండి. తండ్రి పని ధ్యేయంగా ఈ లోకంలో ఆయన బ్రతికాడు. ఆ రోజుల్లో విశ్రాంతి దినాన్ని పాటించేవాళ్ళండి. యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు విశ్రాంతి దినాన్ని పాటిస్తూనే ఉన్నారు. ఆయన భూమి మీద ఉన్న కాలంలో విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినమును కూడా ఆయన విశ్రాంతి తీసుకోకుండా తండ్రి పనులు చేస్తున్నాడు. తండ్రి పనులు చేస్తున్నాడు. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, మేమందరం విశ్రాంతి తీసుకుంటే నువ్వెందుకు విశ్రాంతి తీసుకోకుండా పనులు చేస్తున్నావని అడుగుతున్నారండి మన ప్రభువుని. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. ఈ కార్యములను, ఏ కార్యములు? తండ్రి తనకు అప్పగించాడే కార్యాలు అవి. వాక్యం ప్రకటిస్తున్నాడు. అలాగే వచ్చిన వాళ్ళ స్వస్థతలు కూడా ఆ వాక్యం వినడం కోసం, ఆయన నమ్మటం కోసం. అంటే పనిలో ఉన్నాడు ఆయన. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు, మీరు ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు? నేను ఎందుకు చేస్తున్నానో తెలుసా? నా తండ్రి కూడా పనిలోనే ఉన్నాడు. మీకు ఆ విషయం తెలియాలి. నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. మరి ఆయన పనిలో ఉన్నప్పుడు నేనెందుకు చేయకూడదు? నేను పని చేయాలి. మనకు బైబిల్లో ఒక వాక్యం తెలుసండి. 6 దినములు దేవుడు కష్టపడి సృష్టిని చేసి 7వ దినమందు విశ్రాంతిలోకి వెళ్ళాడని. మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక విశ్రాంతి దేవుడు విశ్రాంతిలో ఉన్నాడు అనుకుంటున్నారు. ఏం విశ్రాంతి అండి? మళ్ళీ ఆయన వెంటనే పనిలోకి వచ్చాడు. ఆదాము ఎప్పుడైతే మళ్ళీ పాపంలో పడ్డాడో మళ్ళీ దేవుడు పనిలోకి వచ్చాడు. ఆయన పనిలోకి వచ్చి వాళ్ళని ఆ ముందు ఆ తోటలో నుంచి గెంటి వేసే పని చేశాడు. ఇప్పటికీ ఆయన పనిలోనే ఉన్నాడు. సృష్టిలో ఉన్న వాటన్నిటిని మన కొరకు నడిపిస్తున్నాడు. మనకు వర్షం ఇస్తున్నాడు, మనకు గాలి ఇస్తున్నాడు, మనకు నీరు ఇస్తున్నాడు, మనకు ఆహారాన్ని ఇస్తున్నాడు, మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు, మన ప్రయాణాల్లో తోడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు. కొనకకుండా నిద్రపోకుండా ఏం చేస్తాడు తెలుసా? పని చేస్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నా తండ్రి ఇదివరకే పని చేయుచున్నాడు, మరి నేను చేయొద్దా? తండ్రి పనుల మీద ఉన్నాడండి. మరి తండ్రి పనులు, అన్ని పనులు చేశాడా? చేశాడు. ఆ యోహాను 17:4 మనం చదువుతాం ఆయన చేసిన ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయం 4లో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను తండ్రి నిన్నేం చేశాను? మహిమపరిచాను. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నేను నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. మొత్తం చేశాడంటండి. తండ్రి పనులన్నీ చేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే సిలువలో ఆయన చివరి మాటలుగా అందులో ఒక మాటగా చెప్పాడు, సమాప్తమైనది. ఏమైందట? సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? తండ్రి తనకు అప్పగించిన పనులను సమాప్తం చేశాడు. దేవుని పిల్లలారా, ఈ లోకానికి యేసుక్రీస్తు వారు తండ్రి పనుల మీద వచ్చాడు. తండ్రి పనులే ధ్యేయంగా బ్రతికాడు. ఈ లోకంలో ఆయన ఒక ఇల్లు కట్టుకోలేదు. ఆయన ఈ లోకంలో ఒక పొలాన్ని సంపాదించుకోలేదు, డబ్బు సంపాదించుకోలేదు, ఏమండి పెళ్లి చేసుకోలేదు, పిల్లలను కనలేదు. మనలాగా ఏదో ఈ లోక సుఖాలు ఆయన అనుభవించలేదు. ఎంతో కష్టపడ్డాడు మనందరి కోసం. తండ్రి పనుల్లో కష్టపడ్డాడు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మీరు చెప్పాలి. తండ్రి పనుల మీద వచ్చాడు. తండ్రి పనులన్నీ చేశాడు. పని మీద రావడమే కాదు, పని పూర్తి చేశాడు. ఆయన పనులు పూర్తి చేశాడు. దేవుని పిల్లలారా ఆలోచించండి. మనకు పని ఉందండి.
మనం ఈ లోకానికి పని లేక రాలేదు, పని మీదనే వచ్చాం. అది గుర్తించి మనం యేసుక్రీస్తులాగా ఆ పరలోకమందున్న తండ్రి పనులు మనం చెయ్యాలి. ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టించబడ్డామని బైబిల్లో ఉంది. దేవుని పిల్లలారా, తండ్రి పనులు చేశాడు యేసుక్రీస్తు వారు. తండ్రి పనే కాదు, ఆయనకి ఇంకో పని ఏంటంటే తండ్రిని గూర్చి చెప్పాలట ఈ సమాజానికి. ఆ తండ్రి పనుల్లో భాగం ఏంటంటే తండ్రిని గూర్చి చెప్పాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు. మా గలిబిలి చేయకండి తల్లి, గలిబిలి చేయకండి. ఏంటమ్మా పెద్ద కేకలు వేస్తున్నారు? నా కేకల కంటే మీ కేకలు ఎక్కువైపోయి. జాగ్రత్తగా వినాలి వాక్యం. చదువున్నాను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచారట. ఈ లోకానికి వచ్చి బయలుపరచడం అంటే ఏంటండి? తెలియచేయటం. బయలుపరచడం అంటే తెలియచేయటం. అమ్మ, మీకు తెలుగు అర్థమవుతుందా? నేను మాట్లాడేది అర్థమవుతుందా, లేకపోతే ఏమైనా మన భాష మార్చమంటారా? అంతేనా? ఇవి నాకు మీకు అర్థం కావట్లేదు నా భాష అనుకుంటున్నా. మంచిదమ్మ, అర్థమైతే దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు తండ్రి పనుల మీదనే వచ్చాడు. ఆ పనిలో ఒక పని ఏంటంటే తండ్రిని గూర్చి సమాజానికి తెలియచేయాలి, తండ్రిని గూర్చి చెప్పాలట. బయలుపరచడం అంటే ఏంటి? తెలియచేయటం. మరి తెలియజేశాడా తండ్రిని గూర్చి? అమ్మా, తెలియజేశాడా? ఏం తెలియజేశాడు? ఏం తెలియజేశాడు? అదే యోహాను సువార్తలో మీరు చూస్తే, ఆ రిఫరెన్స్లో వద్దులేండి చదవటం, 3వ అధ్యాయంలో నేను చెప్తాను, మీరు వినండి. 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చెప్పాడండి. 1వ అధ్యాయంలో బయలుపరచడానికి వచ్చాడని మనం చూసాం, అవునా? ఆయన గురించి తెలియదంట, తండ్రిని గురించి ఎవరికి సరిగా తెలియదట. ఆ తెలియని తండ్రిని గురించి సమాజానికి చెప్పడానికి వచ్చాడండి. ఏం చెప్పాడంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే తండ్రి ప్రేమను గురించి చెప్పాడు. తండ్రి ప్రేమ గలవాడు, ప్రేమ గలవాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అలాగే 4వ అధ్యాయానికి వస్తే ఆయన 24వ వచనంలో చెప్తాడు, దేవుడు ఆత్మ అని చెప్పాడు. దేవుడు ఆయన మీలాగా శరీరంతో లేడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఏం చెప్తున్నాడండి తండ్రిని గురించి? పరలోకమందున్న నా తండ్రి ప్రేమ కలిగిన వాడు. అంతేకాదు, ఆయన ఆత్మగా ఉన్నాడు. ఆయనను ఆరాధించాలంటే మీరు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పాడు. ఆ తర్వాత మనం యోహాను 5లో చదువుకున్నాం, నా తండ్రి ఇదివరకే పని చేయుచున్నాడు. అంటే తండ్రి పనిలో ఉన్నాడు. ఆయన ఏదో రెస్ట్ తీసుకుంటున్నాడు, ఆయన విశ్రాంతిలో ఉన్నాడు, ఆయన ఏ పని చేయట్లేదని మీరు అనుకుంటున్నారా? మీ అందరి కోసం ఆయన పనిలోనే ఉన్నాడు. అందుకే నేను కూడా విరామం లేకుండా పని చేస్తూనే ఉన్నాను అంటున్నాడు. అంటే ఆయన కూడా పగలున్నంత కాలం, పగలున్నంత సమయం, పగలంతా పనిచేశాడండి. రాత్రి ఆయన ఒలీవల కొండకు వెళ్ళి తండ్రితో గడిపేవాడు. పని పని. మత్తయి సువార్తలో మీరు చూస్తే దేవుడికి మీరు ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి అని మీరు ప్రార్థన చేయాలి. అంటే పరలోకంలో ఉన్న తండ్రి నాకే కాదు తండ్రి, ఆయన మీకు కూడా తండ్రి. మీరు ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించాలి అని చెప్పాడు. ప్రారంభం. ప్రార్థన ఎలా ప్రారంభించాలి? చాలా మంది దేవునికి స్తోత్రం అంటుంటారు, డైరెక్ట్గా వెళ్ళిపోతారు ప్రార్థనలో. ఉత్తరం రాసేటప్పుడు అడ్రస్ క్లియర్గా ఉండాలి.
లేకపోతే ఆ ఉత్తరం ఎక్కడ పోద్దో మీకు తెలిసే. అడ్రస్ లేని ఉత్తరాలను మెడ్రాస్ వెళ్ళేవు అని చెప్పేసి అన్నారు. అక్కడ మాత్రం వెళ్తాయి. దేవుని పిల్లలు ఆలోచించు. ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ప్రేమ గల తండ్రి అంటావు, పరలోకమందున్న తండ్రి అంటావు, కృప కలిగిన తండ్రి అంటావు. నువ్వు మాత్రం పరలోకమందున్న మా తండ్రి, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, దయ కలిగిన మా పరలోకపు తండ్రి. ప్రారంభించు. ఆయన ఉన్నది ఎక్కడ? పరలోకంలో. పరలోకంలో ఉన్న తండ్రి నాకు మాత్రమే కాదు తండ్రి, నీకు కూడా తండ్రి అని చెప్పాడండి. అంటే తెలీదు ఈ విషయం సమాజానికి. సమాజానికి ఏం తెలుసు? అవసరం వస్తే దేవుడు ఆయనకు ప్రార్థన చేయాలంతే, అంతే కదా. ఆపద ముక్కులు వాడు ఆయన, అవసరాలు తీర్చేవాడు. అలా తెలిసిపోయాడు దేవుడు. కానీ దేవుని పిల్లారా, పరలోకమందున్న ఆ దేవుడు, అవసరాలు తీర్చే ఆ దేవుడు మనకు తండ్రి అని యేసుక్రీస్తు వారు మనకు పరిచయం చేశారు. లోకంలో ఉన్నోళ్ళు చూడండి, ఆయన దేవుడు అండి అంటారు. వాళ్ళు నమ్ముకున్న దేవుడు గురించి, ఏ దేవుడి గురించి చెప్పాలన్నా ఆయన దేవుడు అండి అంటారు. మరి మనం భక్తులు అండి అంటారు. మరి భక్తుడికి ఆ దేవునికి మధ్యలో ఏ సంబంధం లేదంటే ఉంది. తండ్రి పిల్లల మధ్య ఉన్న సంబంధం. ఆయన మనకు తండ్రి. ఈ విషయాలన్నీ ఈ ప్రపంచానికి తెలియజేసింది ఎవరో తెలుసు? తండ్రిని గూర్చి యేసుక్రీస్తు వారు. తండ్రిని గూర్చి బయలుపరచడానికి, తెలియచేయడానికి వచ్చాడండి ఆయన. తెలియచేయడానికి వచ్చాడు. ఇంకా ఆయన పనులు మీరు చూస్తే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. దేవదూత మాట్లాడుతున్న మాట ఎవరితో? యోసేపు గారితో. యోసేపు గారు మరియమ్మను విడనాడాలి అనుకున్నప్పుడు, రహస్యంగా విడనాడాలి అనుకున్నప్పుడు, నాయనా నువ్వు ఎందుకు విడనాడతావు, అసలు విషయం ఇది అని చెప్పి ఆమె గర్భం నుంచి రాబోయే ఆయన ఎంత గొప్పవాడో చెబుతూ ఏమన్నాడండి? ఆమె నీకు భార్యగా ప్రదానం చేయబడిందే, ఆమె ఒక కుమారుని కంటుంది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే అంటే ఇంకెవరు లేరు. మనుషుల్ని పాపము నుండి రక్షించగలవారు అసలు ఈ ప్రపంచంలో ఎవరు లేరండి. అందుకే ఆయనే అనే పదం రాయబడింది అక్కడ చూడండి. చదువు మా పదం. ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారు. యేసు అనే పేరు పెడతావు. యేసు అంటే రక్షకుడు. ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? రక్షించే ఒక పెద్ద పని మీద వచ్చాడండి. రక్షించడానికి వచ్చాడు. అంటే రక్షించడానికి వచ్చాడంటే ప్రజలంతా ప్రమాదంలో ఉన్నారా? ప్రమాదంలో ఉన్నవాడిని కదండి రక్షించేది. అంటే ఈ ప్రపంచం అంతా ప్రమాదంలో ఉందా అంటే అవును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు. అంటే పెద్ద సమస్యను పరిష్కరించడానికి వచ్చాడు ఆయన. గ్రామాల్లో ఏదైనా చిన్న సమస్య ఉందనుకోండి, ఆ బజార్లోని వార్డు మెంబర్ వస్తాడండి ఆ సమస్య కోసం, అవునా? లేదా సర్పంచ్ గారు వస్తారు. ఇంకొంచెం పెద్ద సమస్య అయితే ఎవరు వస్తారు మన దగ్గరికి? ఎమ్మెల్యే గారు వస్తారు. ఇంకా కొంచెం పెద్ద సమస్య వచ్చిందనుకోండి ఎంపీ గారు వస్తారు, అవునా? రాష్ట్రానికి సంబంధించిన సమస్య అనుకోండి ఎవరు వస్తారు? సీఎం గారు వస్తారు, ముఖ్యమంత్రి గారు వస్తారు. అదే దేశానికి సంబంధించిన సమస్య అనుకోండి ప్రధానమంత్రి గారు వస్తారు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చింది ఒక రాష్ట్రపు సమస్యను లేకపోతే ఒక దేశానికి ఉన్న సమస్యను తీర్చడానికి కాదు, ప్రజలందరికీ ఉన్న సమస్యను పరిష్కరించడానికి వచ్చాడు ఆయన, అవునా? ప్రపంచంలో ఉన్న ప్రజలందరి సమస్యను పరిష్కరించడానికి వచ్చాడు. ప్రమాదంలో ఉన్నారు, ప్రజలంతా ప్రమాదంలో ఉన్నారు. నరకం అనే ప్రమాదంలో ఉంటే వాళ్ళను రక్షించటానికి, మనలను రక్షించటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చారండి. గొర్రెల కాపర్లకు ఆయన పుట్టగానే వర్తమానం వెళ్ళిపోయింది కదండి. దేవదూత ఏమన్నాడు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు.
మీ కొరకు పుట్టి ఉన్నాడు. క్రిస్మస్ వస్తే కొన్ని ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతుంటారండి సంఘం సేవకుడు అందరు కలిసి. ఒకరోజు మా ఇంటికి కూడా వచ్చారు, మా ఊరు మంచి నిద్రలో ఉన్నాను, లేపారు, తలుపు తట్టారు. తలుపు తీస్తే తలుపు తీయగానే పాస్టర్ గారు సంఘస్థులు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నారు. నేను అన్నాను, మీకోసం పుట్టలేదా అన్న. అదేంటి అలా మాట్లాడుతున్నాను విజయరావు గారు? ఇప్పుడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు నాకు చెబుతున్నారు. నేను అన్నాను, మరి మీకోసం పుట్టలేదా అన్నాను. నేను కావాలనే అన్నాను. వాళ్ళు ఏంటంటే అలా అంటున్నారు, ఏంటంటే అంటున్నారు. మరి నా కోసమే పుట్టాడు ఆయన. అసలు ఆ మాట ఎవరన్నారో తెలుసా? దేవదూతలు అన్నారండి. ఆ మాట చెప్పింది ఎవరు? గొర్రెల కాపర్లకు దేవదూత చెప్పాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు అని ఆ పదాన్ని వాళ్ళు ఎందుకు ప్రయోగించారు తెలుసా? దేవదూతల కోసం ఆయన పుట్టలేదు, వాళ్ళ కోసం పుట్టలేదు ఆయన. అందుకే మీకోసం, ప్రజల కోసం. కాబట్టి మనుషులైన మీకోసం పుట్టాడు, దేవదూతలైన మా కోసం కాదని వాళ్ళు చెప్తున్నారు. మనం తెలివిగా చెప్పొచ్చు. ఎలా చెప్పాలి? దేవదూతలు చెప్తేనేమో మీకోసం అని చెప్పాలి, మనం చెప్తే మన కోసం పుట్టాడని చెప్పాలి. నువ్వు దేవదూతవా? అది దేవదూత చెప్పిన వాక్యం, నువ్వు దేవదూతవు కాదు కదా. దేవదూతలైతే మీకోసం, మనమైతే మన కోసం, మనందరి కోసం, ప్రపంచ ప్రజలందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడండి, రక్షించడానికి. అందుకే బైబిల్లో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. తిమోతి మొదటి పత్రిక 1:15 కూడా, మొదటి తిమోతి 1:15 కూడా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను మాట నమ్మదగినది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. వింటున్నారా? ఎలాంటి పనుల మీద వచ్చాడో చూడండి ఆయన. ఇదేది తెలుసుకోకుండా చాలామంది, అయ్యగారు ప్రార్థన చేయి, నాకు తలనొప్పి వచ్చింది, నా కడుపులో నొప్పి వచ్చింది, ఇదే అంటున్నారు. మంచిదే, నువ్వు ప్రార్థన చేయించుకోవటం. అసలు యేసుక్రీస్తు గురించి నువ్వు తెలుసుకోవద్దా? క్రిస్మస్ వస్తుంటే చాలు హడావడి, బట్టలు తీసుకురావాలి, పిండి వంటలు చేయాలి. మళ్ళీ ఆ క్రిస్మస్ రోజు అండి ఒక ఇంట్లో డిస్కషన్ జరుగుతుంది. భార్య అంటుంది, పెద్దోడు చికెన్ తినండి, వాడికి ఫిష్ తీసుకురండి. బంధువులు కూడా వచ్చారండి, వాళ్ళకి చేపలు చికెన్ కుదరదు, మటన్ తీసుకురండి వాళ్ళు. అంటే ఆ రోజు ఎన్ని వంటకాలండి బాబు. కొంతమంది అయితే మందిరానికి కూడా రాకుండా వండుకుంటూనే కూర్చుంటారండి, వండటమే. ఆ తెల్లవారుజామున కూడా అందరూ చీకటితోనే మందిరాలకు వెళుతుంటే పిండి వంటల కార్యక్రమాలు ఉంటారండి కొంతమంది. దేవుని పిల్లలారా, ఆలోచించండి. రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి రక్షించడానికి వచ్చిన ఆయన ఏం చేశాడు? మన కొరకు ప్రాణం పెట్టాడు. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. తన రక్తాన్ని ధారపోశాడండి. ఆయన మన కొరకు సిలువలో తన రక్తాన్ని అంతా ధారపోశాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆయన చేతులకు మేకులు ఎందుకో తెలుసా? మన చేతులతో చేసిన పాపానికి ఆయన పొందిన శిక్ష అది. మనం మన చేతులతో ఎలాంటి పాపాలు చేశాం, ఆయన 2 చేతులకు మేకులు వేయించుకున్నాడండి. మన కాళ్ళతో ఎక్కడెక్కడ తిరిగి పాపం చేశామో ఆయన కాళ్ళకు మేకులు వేయించుకున్నాడండి. మన తలతో ఎన్ని చెడ్డ తలంపులు ఆలోచించామో ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. మన ముఖాన్ని అద్దంలో చూసుకొని ఎన్నిసార్లు మురిసిపోయి పాపానికి ప్రేరేపించబడి పాపం చేశామో ఆయన ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడండి. మన ప్రక్కతో చేసిన పాపానికి ఆయన ప్రక్కలో బల్లెపు పోటండి. ఒళ్ళంతా రక్తసిక్తమైందండి, నాగలి సాళవలి దున్నబడిందండి ఆయన శరీరం. ఎందుకు? మనం చేసిన పాపాల నుండి మనం విడిపించటానికి. యేసు రక్తం ప్రతి పాపము నుండి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తుందని వాక్యాలు మనం చదవలేదా? దేవుని పిల్లలారా, రక్షించడానికి వచ్చిన ప్రభు మన పాపముల కోసం ఆయన తన రక్తాన్నంతా ధారపోసి ఆయన చనిపోయాడండి. బైబిల్లో మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల
వాక్యం అని కూడా ఉంది. అంటే మనిషిని రక్షించటానికి వాక్యము చెప్పాలి, మనిషిని రక్షించడానికి ప్రభువు తన రక్తాన్ని కూడా ధారపోయాల్సి వచ్చింది, ప్రాణాన్ని అర్పించవలసి వచ్చింది. రక్తము దేహమునకు ప్రాణము, రక్తము దేహమునకు ప్రాణం. దేహం బ్రతికుండాలంటే ఏమండి రక్తం కావాలి. ఆ రక్తం అంతా మన కొరకు ఆయన ధారపోసాడు. పాపులను రక్షించడానికి వచ్చాడు. ఎవరు పాపులు? ఏ భేదము లేదు, అందరూ పాపులే. యథార్థవంతులుగానే పుట్టాం. ఇక్కడికి వచ్చిన తర్వాత జ్ఞానేంద్రియాలు అభివృద్ధి పొందిన తర్వాత మన మనసు చెడిపోయిందండి, మన ఆలోచనలు చెడిపోయాయి. చెడ్డ పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నాం. పరలోకానికి వెళ్ళలేమని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన ప్రభువుని లోకానికి పంపాడు. ఆలోచించండి. తండ్రి పనుల మీద వచ్చాడు ఆయన. ఏటా తండ్రి పనులు? ఆ తండ్రిని గురించి తెలియచేయటానికి. అంతేకాదు మరో విషయం మనం చూసాం. ఏంటి? పాపులను రక్షించటానికి లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. మరో కారణం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మీకు మాదిరి ఉంచిపోయెను అంటే ఈ ప్రపంచానికి మాదిరి చూపడానికి పుట్టాడట ఈ లోకంలో. శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. ఎందుకంటే మాదిరి పిల్లల యొక్క పుస్తకాలు, లెక్కల పుస్తకాలు మాదిరి లెక్కలు ఉంటాయి. అంటే మిగతా లెక్కలన్నీ ఈ లెక్క ప్రకారంగానే చెయ్యాలి, ఇదే మాదిరిగా చెయ్యాలి, మాదిరి లెక్క. మరి యేసుక్రీస్తు వారు మాదిరి ఎందుకు చూపించాడో తెలుసా? నాలాగే మీరు కూడా బ్రతకాలి అని. నాలాగే మీరు బ్రతకాలయ్యా అంటే ఈ లోకంలో ఉన్న మానవులకు ఎలా బ్రతకాలో తెలీదా? తెలీదు. ఎలా బ్రతికితే పరలోకం వెళ్ళిపోతారో తెలీదు. అందుకే మాదిరి చూపడానికి వచ్చాడట ఆయన. మాదిరి ఉంచిపోయాడట. చూడండి, అంటే మాదిరి చూపడానికి వచ్చాడా? అవునండి. తర్వాత ఏముందో చూడండి. ఏ విషయాల్లో ఆయన మాదిరి చూపించాడో ఉంది అక్కడ పక్కన. ఆయన పాపం చేయలేదటండి. అమ్మా, ఆయన ఏం చేయలేదు? పాపం చేయలేదటండి. మాదిరే కాదు, పరిశుద్ధతలో. ఎందుకు పాపం చేయలేదండి? ఎందుకు పాపం చేయలేదు? ఈ లోకంలో నేను పాపం చేస్తే మళ్ళీ పరలోకానికి నేను వెళ్ళలేను. అక్కడ నా తండ్రి నన్ను అంగీకరించడు. పరలోకంలో నేను ఉండలేను. ఎందుకంటే పరలోకం అండి పరిశుద్ధులు ఉండే లోకం అండి. అక్కడ పాపులకు చోటు లేదండి. ఒకప్పుడు దేవదూతలు పాపం చేస్తే అక్కడ నుంచి గెంటి పడేశాడు దేవుడు. అంటే మీకు ఒక విషయం అర్థం కావాలి. పరలోకంలో ఎవరైనా ఉండాలంటే ఎవరు ఉండాలి? పరిశుద్ధులు మాత్రమే ఉండాలి. అంతేగాని మీ ఊర్లో చనిపోయిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోరు. మహిమ ప్రవేశం తప్పు. అంత తేరగా లేదు పరలోకం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. పరలోకంలో ఎవరున్నారండి? తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఎవరో తెలుసా? పరిశుద్ధుడు. మరి దూతలు కూడా ఉన్నారు. వాళ్ళెవరు? పరిశుద్ధ దూతలు. వాళ్ళు పరిశుద్ధ దూతల సభలో మిక్కిలి ఆయన భీకరుడు అని ఉంది. అంటే దూతలు కూడా పరిశుద్ధులే. వాళ్ళు పరిశుద్ధులు ఉన్నారు కనుక అక్కడ ఉన్నారు, కానీ వాళ్ళు పాపం చేసి వాళ్ళని నెట్టేస్తాడు ఆయన. అంటే పరలోకంలో ఎవరైనా ఉండాలంటే పరిశుద్ధత కలిగిన వారై ఉండాలి, పరిశుద్ధులే ఉండాలి అక్కడ. చూడండి, ఆ తండ్రి ముఖాన్నట దేవదూతలు చూస్తూ నిత్యము రాత్రి బవుళ్ళు ఏమంటారట? పరిశుద్ధుడు, ఈయన పరిశుద్ధుడు, 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 రాత్రి బవుళ్ళు మానక. రాత్రి బవుళ్ళు ఏం చెప్తున్నారంట? పరిశుద్ధుడు, రాత్రి పరిశుద్ధుడే. చెప్పండి, పగలు పరిశుద్ధుడే. మరి మనం పగలు పరిశుద్ధులమే, రాత్రి ఇది ఒకటి ఉంది కదండి. మాయగారి ఫోన్ నరకానికి తీసిపోయేదాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నాం, జేబులో పెట్టుకొని. ఎంత భద్రంగా కాపాడుకుంటాం అంటే ఇది ఉంటే నరకానికి పోతానని నేను చెప్పట్లేదు, కానీ అది మనం నరకానికి కూడా నడిపిస్తుంది. దాన్ని వాడుకునే పద్ధతి మనకి తెలియాలి. వాక్యం విను,
మంచి విషయాలు చూడు, అంతేగాని ఏదేదో చూడకు, ఏదేదో మాట్లాడకు. ఒకడు అంటున్నాడు, నేను ఎక్కడా నువ్వు ఎక్కడా అన్నాడు అర్ధరాత్రి. అందుకేనా ఇది? దేవుని పిల్లలారా ఆలోచించండి. ఫోన్ వచ్చిన తర్వాత బాగుపడ్డోళ్ళు ఏ కొద్ది మందో కానీ చెడిపోయిన వాళ్ళు ఎక్కువ అండి. చాలా మంది అండి మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళని కూడా ఇది చెడగొట్టిందండి. నిజంగా ఒకప్పుడు మంచి క్యారెక్టర్ కలిగి బ్రతికే వాళ్ళు కూడా ఇది వచ్చిన తర్వాత పాడైపోయారండి. దేవుని పిల్లలారా ఆలోచించండి. దేవుడు పరిశుద్ధుడు. ఆ లోకానికి వెళ్ళాలంటే మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే ఆయన పాపము చేయలేదు. ఆయన నోట అంటే ఇప్పుడు ఎలా బ్రతకాలని మాదిరి చూపించాడు. పాపం చేయకుండా బ్రతకండి. ఆయన నోట ఏ కపటమును, కపటం అంటే లోపల ఒకటి బయటకు ఒకటి మాట్లాడతాం మనం. నోట్లో నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయి? లోపల ఒకటి బయటకు ఒకటి. లోపల ఎలా ఉంటుంది? వీడు ఎప్పుడు పోతాడు రా బాబు, ఎప్పుడు చేస్తాడు వీడు అని అన్నట్టుంది. పైకి మాత్రం వందనాలన్నా, విజయరావు అన్న వందనాలన్నా, బాగున్నారన్నా. నిజమండి దేవుని పిల్లల. కొన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మేము గిట్టమండి. ఎవరికి గిట్టినా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా దేవుడికి నచ్చితే చాలు. మన మనుషులకు నచ్చాలా అవసరం లేదు కదండి. కానీ వాళ్ళు కూడా ఏమంటారు, మనం అంటే గిట్టిన వాళ్ళు కూడా వందనాలు సార్ బాగున్నారా, లోపల ఎప్పుడు పోతారా వీడు. చూసారేది, మనం ఏం అపకారం చేయలేదు వాళ్ళకి. దేవుని పిల్లలారా ఆయన నోట ఏ కపటపు మాట రాలేదటండి. తర్వాత ఆయన దూషింపబడి, మనమైతే ఒక్క మాటకు 10 మాటలు ఖర్చు పెడతాం. ఆయన దూషింపబడి బదులు దూషించలేదట, శ్రమ పెట్టబడి బెదిరించలేదట. ఎవరైనా మనం కష్టపెట్టారనుకోండి ఏం చేస్తాం? దొరుకుతావు ఏదో ఒక రోజు అంటుంటాం. అంటే ఏంటి అది? అదే బెదిరించడం అండి. అన్ని రోజులు నీవే కాదు అంటే అదే బెదిరించడం. ఇలాంటి మాటలు లేవండి. దేవుని పిల్లలారా ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికితే పరలోకం వెళతామో ఆయన చెప్పడానికి, మాదిరి చూపడానికి లోకానికి వచ్చాడండి. మాదిరి చూపడానికి వచ్చాడు. మాదిరి చూపడమే కదా ఆయన మార్గం. యోహాను 14:6 అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే మార్గం. అంటే ఏంటి? నాలాగా మీరు బ్రతకండి, పరలోకానికి వచ్చేస్తారు. చూసారండి, మాదిరి చూపడానికి వచ్చాడు ఆయన. ఇంకో మాట చూస్తారా? హెబ్రీ పత్రిక ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారు? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 కూడా చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, ఇక్కడ అండర్లైన్ చేయండి, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అంటే ఇలాంటి రక్త మాంసములు కలిగిన దేహంతో యేసుక్రీస్తు ఎందుకు వచ్చారో చెప్పబడిన మాటలు అందులో ఉన్నాయి. మనలాంటి రక్త మాంసములు కలిగిన ఈ దేహంతో యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఈ లోకంలో ఎందుకు పుట్టాడో రాయబడింది అక్కడ. అక్కడున్న మాట ఏంటంటే, జీవితకాలమంతయు మరణ భయంతో ఉన్నారట మనుషులు. అమ్మా ఎప్పుడట? జీవితకాలం అంతా అంటే పుట్టిన దగ్గర నుండి అమ్మా చనిపోయేంత వరకు మనిషినట ఒకటి వెంటాడుతుందట. ఏంటది? మరణ భయం. మరణం కాదు, మరణ భయం. మరణం కూడా వెంటాడుతూనే ఉందలేండి. ఆ మరణ భయంలో ఉన్నారు మనుషులంతా. ఉన్నారా? ఆ మరణ భయములో ఉన్న వాళ్ళని విడిపించటానికి ఆయన మనలాంటి రక్త మాంసములు కలిగిన దేహం ధరించుకోవలసి వచ్చిందటండి. మరణ భయము నుండి విడిపించుటకు. రాసుకోండి, ఎందుకు వచ్చాడు ఆయన? మరణ భయము నుండి విడిపించుటకు. మనుషులందరికీ ఏముందంట? మరణ భయం. నాకు చావంటే భయం లేదని అన్నోళ్ళు ఒకసారి చేస్తుందమ్మా, మీకు సన్మానం చేపిద్దాం అనుకుంటున్నా. ప్రతి ఒక్కళ్ళకి మరణ భయం ఉందని చెప్పి బైబిల్లో ఉంది.
అవునా? దావీదు గారు ఏమన్నారు ఒక మాట చూస్తారా? కీర్తనలు 55 కీర్తన 4 వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. 55 కీర్తన 4 వచనం దావీదు గారి కీర్తన అండి. నా గుండె నాలో వేదన పడుచున్నది. నిజమేనా? మరణ భయము, ఆయనకే మరణ భయం ఉందండి. దావీదు గారు అంటే మామూలు విషయం కదండి. అక్కడ పైన దావీదు కీర్తన ఉన్న చిన్న చిన్న అక్షరాలు చూడండి. నా గుండె నాలో వేదన పడుచున్నది. తొందరగా ముగిస్తాను. కూర్చోరండి, కూర్చో బాబు. రైట్. 1 గంట దాకా చెప్పమంటారా? వింటారా? వింటే చెప్తే ఏం పర్లే, చాలా కారణాలు ఉన్నాయి మరి. ఇంక తొందరగా ముగించేస్తాను, అయిపోతుంది, టైం అయిపోతుంది. చదువున్నాను. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. మరణ భయం. బైబిలు చెప్పిన పచ్చి నిజమేంటంటే ప్రతి మనిషిలో ఏముందంట? మరణ భయం. మనలో లేదా? మీలో లేదండి? నేను దేనికి భయపడిన అన్నాడు కూడా ఏం చేస్తాడు? మరణానికి భయపడతాడు. దేనికి భయపడిన అంటాడు, మరణానికి మాత్రం భయపడతాడు. హాస్పిటల్కి మనం వెళ్ళామనుకోండి, ఇంకొక వారం రోజులు చచ్చిపోతామంటే ఇంకా అసలు మనం నిద్రపోం, పక్కన కూడా. అది అలా ఉంటుంది మన పరిస్థితి. మరణ భయం. ఆ మరణ భయం ఉంది కాబట్టి చిన్న దోమ ఊదితే లేచిపోయే దోమ కూడా లోపల దోమ తెరలో లోపల ఎగబట్టుకొని కూర్చుంటాడు. ఎందుకు? కొన్ని దోమలు కనుక కుట్టాయనుకోండి, సంపాదించిన పైసలన్నీ డాక్టర్ గారి దగ్గర తీసుకుని అక్కడ పెట్టాలి. డెంగ్యూ, మలేరియా, రకరకాల జ్వరాలు. అవునా? ఎందుకంటే మరణ భయం. మనిషి అండి చీమకు భయపడతాడు, దోమకు భయపడతాడు, పిల్లికి భయపడతాడు, బల్లికి భయపడతాడు, కప్పకు భయపడతాడు, అన్నిటికీ భయపడతాడండి. కానీ ఒక్కటే, దేవుడికి ఒక్కడికే భయపడ్డాడు. ఒక ఆయన చెబుతున్నాడు, బైబిల్లోనంట 365 సార్లు ఉందంట బైబిల్లో భయపడకము అని. ఆయన మరీ రీసెర్చ్ చేశారండి. ఎన్నిసార్లు ఉందంట అమ్మ బైబిల్లో? 365 సార్లు ఉంది అని చెప్పి ఏమన్నాడు తెలుసా? రోజుకు ఒకసారి దేవుడు. సంవత్సరాలు ఎన్ని రోజులు ఉంటాయి? సుమారు 365 రోజులు. అంటే దేవుడు ప్రతిరోజు నీకేం చెబుతున్నాడు? భయపడకు. చివరికి ఈ మాటలని విని విని ఆయనకే భయపడకుండా పోయారు మనోడు. భయపడకం అంటే నాకు భయపడొద్దని కాదు దేవుడు చెప్పింది, లోకంలో ఉన్న వాళ్ళకు భయపడొద్దు అన్నాడు ఆయన. నాకు భయపడమనే కదా చెప్పేది ఆయన. నువ్వే కదా చెప్పింది భయపడొద్దని, నీ దిక్కున్న చోట చెప్పుకోపు అన్నట్టు. ఆ దేవుడు కూడా భయపడట్లేదు. ఎక్కడండి దేవుడికి భయపడేది? పిచ్చి పిచ్చి పనులను ఎందుకు చేస్తున్నారండి? భయం లేకనే కదండి. దేవుని పిల్లలారా, దేవుడు అంటే భయం లేదు, కానీ మరణం అంటే మాత్రం ఎందుకో కట్టుకొని నీళ్ళు వదిలిపెట్టాలి. మరణంతో ఊస్ట్ అది పోద్ది. సంపాది లెక్క పెట్టుకునేవన్నీ అక్కడ పెట్టడం, పోవటమే. బంగారం మెడలో, అబ్బా చూసుకోండి, చచ్చిపోయిన తర్వాత కోడల మెడలోకి వెళ్ళిపోద్ది. మీ మెడలో ఉందగా ఇప్పుడు, మెడ మారిపోద్ది అంతే. చనిపోయిన తర్వాత ఉంచుతారేంటి? ఈ మధ్యకాలంలో భూస్థాపన పిలిచారండి నన్ను. వెళితేనండి ఇంటి దగ్గర అన్ని ఒలిసేసుకున్నారు స్నానం చేసేటప్పుడు. చెవులు కొన్నవి, మెడలో ఉన్నవన్నీ చక్కగా ఒలిసేసుకుంటారండి. అసలు చచ్చిపోయిన తర్వాత స్నానం ఎందుకు పెడతారో తెలుసా? ఈ నిలువు దోపిడీ చేయడానికి. నాకు చాలా కాలం అర్థం కాలేదండి. చచ్చిపోయినప్పుడు స్నానం ఎందుకు, మట్టిలోనే కదా పెట్టేది అనుకునేవాడిని ఒకప్పుడు. నాకు ఈ మధ్య అర్థమైపోయింది మనిషి అంత స్వార్థపరుడు. నువ్వు చచ్చిపోగానే వచ్చి కొడుకు అవన్నీ తీసుకున్నాను అనుకోండి, ఏమంటారు అందరూ? చూసావు వాడికి ప్రేమ లేదు తల్లి అంటే, అన్నం కూడా పెట్టలేదు, అవన్నీ తీసుకున్నాడు అంటారని స్నానం పెట్టి ఆ పైన షాంపూలని రుద్దుకుంటా ఉంటే ఒక ఆవిడ ఉంటుంది అక్కడ ప్రత్యేకంగా ఈ తీసి ఇచ్చేవాడు. ఆ కోడలకి ఇస్తుంటే అప్పటి వరకు కోడలు అక్కడ ఏడవటం, ఆ బీరో దగ్గర పోయి నవ్వుకుంటూ అందులో పెట్టుకుని రావటం. మళ్ళీ ఎన్ని దొంగ ఏడుపులు. మళ్ళీ ఇక్కడ రావడం, మళ్ళీ ఇంకోటి ఇవ్వాలి కదా మరి వాళ్ళు ఇచ్చిన దాకా మళ్ళీ ఏడుతుంది. మళ్ళీ బీరో దగ్గర పోయిన తర్వాత నవ్వుకుంటూ అందులో పెట్టుకుంటాం. ఇది జరిగే తంతు మీకు తెలియదు. మనం ఏమనుకుంటాం? స్నానం చేపిస్తున్నారు అనుకుంటామే తప్ప ఎన్ని దోసుకుంటారని సంగతి ఎవరికి తెలియదు. స్నానం జరుగుతుంది అంతే. అందరూ ఏమంటారండి? అక్కడ స్నానం చేపిస్తున్నారు అంతే అంటారు, కానీ మొత్తం దోపిడీ జరుగుతుంది అక్కడ.
నిలువు దోపిడీ కోసమే. మనకు కూడా ఉందమ్మా నిలువు దోపిడీ. చూసుకోండి, ఇప్పుడే నక్లెస్ ఆ తర్వాత చూసుకునే అవకాశం ఉంది, మెడ మారిపోదు. ఇవన్నీ పోతాయని భయం అండి. నువ్వు భయపడినా భయపడకపోయినా నీ ఇల్లు వదిలిపెట్టాల్సింది, అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. మనుషులకు మరణ భయం. వాస్తవానికి దావీదు గారండి సింహానికి భయపడలేదు తెలుసా. సింహంపై పోరాటం చేసి తన గొర్రెపిల్లను కాపాడుకున్నాడు దాని నోటి నుండి. ఎలుగుబంటిపై పోరాటం చేశాడు. 6 మూరల జానుడున్న గొలియాతుపై కూడా పోరాటం చేశాడు. 1000 మంది సైన్యం వస్తున్నా లెక్క చేయకుండా పోరాటాలు చేసిన ఆ మనిషి దేనికి భయపడుతున్నాడంట? మరణ భయం. బైబిల్లో హిజ్కియా గారు ఉంటారు. మరణకరమైన రోగం వచ్చింది ఆయన. ఆ విషయం దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేయగానే గోడ తట్టు తన తల త్రిప్పుకుని ఏడుస్తున్నాడంట. ఎందుకో ఆయనకి భయమే. పాపం మనుషులకు ఉంది మరణ భయం. ఇప్పుడు దేవుడు ఆ మరణ భయం తీసేయడానికి తన కుమారుని లోకానికి పంపించాడు. మరి యేసుక్రీస్తు వారు వచ్చి మరణ భయం తీసేశారా? తీసేశారు. ఎలా? మరణించిన వారిని తిరిగి ఆయన బ్రతికించాడండి. మనలో మరణ భయం లేకుండా చేయడానికి మరణించిన వారిని కూడా ఆయన తిరిగి బ్రతికించాడు. మరణం తర్వాత మీకు బ్రతుకుంది, మరణానికి మీరు భయపడకండి. ఆయన మరణించి తిరిగి లేచాడు. మరణించిన వారిని కూడా తిరిగి లేపాడా? ఎవరు లేపాడా? నాయను గ్రామంలో విధవరాలు కుమారుని లేపాడు, లాజరును బ్రతికించాడు, యాయురు కుమార్తెను బ్రతికించాడు. అలాగే ఆయన కూడా చనిపోయి తిరిగి లేచాడు. దీని ద్వారా సమాజంలో దేవుని పిల్లలైన వారికి, దైవ జ్ఞానం ఉన్న వారికి ఏముండకూడదు? మరణ భయం. అందుకే పౌలు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తే 4 రోజులైనా క్రీస్తు కొరకు బ్రతుకుతా, చావైతే నాకు లాభం. చావైతే నాకు లాభం. ఏమి లాభం? ఒక ఆయన వచ్చి అంటున్నాడు నన్ను ఈ మధ్య, ఇదిగో అయ్యగారు ఎల్ఐసి పాలసీ, ఇదిగో ఈ పాలసీ చేయండి, చచ్చిపోతే నీకు ఎంత లాభం ఉందని చెబుతున్నాడు. ఇన్ని పైసలు వస్తాయని చెబుతున్నాడు. అప్పుడు నేనన్నా షటాప్ నోరు మూసుకున్నాను. నాకు రావడం చచ్చిపోతే నాకెందుకు వస్తాయని మరి నేను వెరిబాగులో కనపడుతున్నాను. చనిపోతానంటే నాకు ఆయన చెప్పడం చూడ అలా చెబుతున్నాడు. నువ్వు చచ్చిపోతానండి ఇంత వస్తాయని చెబుతున్నాడు. నాకెట్లా వస్తాయండి? వెనకనోడు కొట్టుకు చేస్తాడు. వెనకనోడుకు వస్తాయని చెప్పు. చెప్పడం కూడా రావట్లేదు. దేవుని పిల్లలారా, ఇవన్నీ పోతాయని, సంపాదించినవన్నీ వదిలిపెట్టాల్సి వస్తుందని మనిషి మరణం అంటే గడగడలాడిపోతుంటాడు. కానీ ప్రభువుని నమ్మిన మనకి మరణ భయం ఉండకూడదండి. చావుకి ఎదురు వెళ్ళిపోయేవాడు ఎవరో? క్రైస్తవుడు అంటే. మరి మీరు వెళ్తున్నారా? అసలు శవానికి ఎదురుపోరు క్రైస్తవుడు. అట్నుంచి పెట్టె తీసుకొని వస్తుంటే ఇటు నుంచి పోతున్న వాళ్ళకి ఏదో పని ఉన్నట్టు ఈ సందులో పడిపోతుంటారు, ఇటు సందులో పడి కొంతమంది. ఎందుకు? ధైర్యం లేదు. ఎంత పిరికోళ్ళండి, ఎంత పిరికోళ్ళు అంటే. నేను ఒక మాట అడుగుతాను, శవానికి ఎదురుపోతే నువ్వు శవం అయిపోతావా? దేవుడు ఏమైనా ఇతను ఈరోజు శవానికి ఎదురుపోయాడు కనుక నా గ్రంథంలో రాసుకున్న ఆ ఆయుష్కాలంలో ఒక 5 సంవత్సరాలు తగ్గిద్దాం అనుకుంటాడా? తల్లి గర్భంలో ఉండగానే మన ఆయుష్కాలం ఆయన రాశాడు. అందులో ఉన్నంతకాలం నువ్వు ఎన్ని శవాలకు ఎదురుపోయి నువ్వు బతుకుతావు. ధైర్యంగా వెళ్ళిపోండి, ఏం పర్లేదు. విధవరాలు ఎదురొస్తే భయపడుతుంటారు. ఇప్పుడే రావాలా ఈవిడే అంటుంటారు. నువ్వు విధవరాలు కావేంటి మరి తర్వాత? అందరూ అదే పరిస్థితి. పిల్లి రాకూడదు, బల్లి మీద పడకూడదు, ఏదో జరగబోతుంది అంటారు. అదేదో పట్టుదప్పి మీద పడిపోయింది, అంతే కదా. దానికి ఏదో కాలు జారింది, మనం ఏం చేస్తాం? భయపడాల్సిన అవసరం లే. యేసుక్రీస్తుని నమ్మిన వాడు మరణానికి భయపడడు, మరణానికి భయపడడు. బ్రతుకుట క్రీస్తే. దేవుని పిల్లారా, ఎన్ని కారణాలతో యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారండి. ఎన్ని కారణాలతో వచ్చాడు ఆయన. ఆయన అంటాడు యోహాను 6:38లో, నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను ఇక్కడికి రాలేదు కానీ నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికే ఈ లోకానికి వచ్చాడు. అదొక కారణం. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు
ఎలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు కోరలేదు తండ్రి, నీవు నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఇంకొక మాట చదువును, ప్రార్థన చేస్తాను. టైం అయిపోయింది. గంటే చెప్తానండి, ఎక్కువ చెప్పను నేను. 3 గంటలు అన్నాడని ఏదో 1 గంట వరకు అన్నాడు భయపడతాయండి. ఒక మాట చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఈ లోకానికి వచ్చి ఆయన దరిద్రుడైపోయాడని చెప్తున్నాడండి. మనల్ని ధనవంతులుగా చేయడానికి వచ్చాడండి. అమ్మా, ఏం చేయడానికి? మనందరినీ, దేవుని పిల్లమైన మనందరినీ ఆయన ధనవంతులుగా చేయడానికి వచ్చాడట. ఎంత మంచి వాక్యం చదువుకున్నాడు మనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. మనం ధనవంతులుగా చేయడానికి వచ్చాడట. ఏం చేయడానికమ్మా? ధనవంతులుగా. మరి చేశాడా? ఏ ధనం? ఏ ధనం అండి? బలి చెప్పారు, పరలోక ధనం. బలి చెప్పావు తల్లి. ఏదో ఈ లోకంలో ఇది కాదు. అసలు మనం ఏదో డబ్బులు పెద్ద గొప్పగా చూస్తున్నాం కానండి, దేవుడికి అవి చిత్తు కాగితాలతో సమానం. ఎందుకు తెలుసా? అవి మనం తయారు చేసినవి. అవి ఎక్కడే చెల్లుతాయి కానీ పరలోకానికి చెల్లవు. అసలు మన దేశంలో ఉన్న ధనం మరో దేశంలోనే చెల్లదు. ఇంకక్కడేం చెల్లుతుంది? మనం వాడుకునే డబ్బులు ఉన్నాయి చూసారా, దేవుడికి చిత్తు కాగితాలతో సమానమైనవి. నా చిన్నతనంలో పేక మొక్కలు ఆట ఆడేవాళ్ళం అండి. అగ్గిపెట్టెలు, సిగరెట్ పెట్టెలు ఆట. ఒకప్పుడు ఆటలు, ఇప్పుడు సెల్ ఫోన్లో ఆడుకుంటున్నారని. ఒక కాలం మారిపోయింది. అప్పుడు పేక మొక్కలు ఆట ఆడుకొని చిన్న వయసులో ఆడుకొని అవి ఆ పేక మొక్కలు సంపాదించుకొని జేబు నిండా పెట్టుకొని ఇంటికి వచ్చి పడుకొని చెయ్యి ఎట్లా పెట్టుకొని పడుకునేవాళ్ళు. పేక మొక్కలే డబ్బులు. మరి పొద్దున్న లేచి మళ్ళీ లెక్క పెట్టుకోవటం ఎన్నో అనేవాళ్ళు. ఈ పేక మొక్కలు ఆ చిన్నపిల్లోడి మనసులో ఎలాగ విలువైనవో దాన్ని ధనంగా ఎలా అయితే చూశాడో అప్పుడు అనేవాళ్ళం. నా దగ్గర ఏమో తెలుసా, నా దగ్గర చాక్లెట్ కూడా ఎవడేవాడు. దేవునికి మనం తయారు చేసుకున్న రంగు నోట్లు ఉన్నాయే, అవి కూడా చెత్త కాగితాలండి. ఆ ధనవంతులు చేయడానికి రాలే మనం. వాక్యంలో ధనవంతులుగా చేయడానికి వచ్చాడు. అందుకే బైబిల్లో మీరు సమస్త జ్ఞానములోను ఉపదేశములోను ఐశ్వర్యవంతులైతే అని అంటాడు ఆ కొరింథీ పత్రికలోనే. 1 కొరింథీ 1వ అధ్యాయం 6వ వచనం, 5, 6 కలిసి ఉన్నట్టుంది కదా. ఇది చూడండి అక్కడ 6వ వచనం చివరి భాగం. 1 కొరింథీ తీసిన చదువున్నాను. 1 కొరింథీ ఎన్నో అధ్యాయం? 1వ అధ్యాయము 6వ వచనం చదువున్నాము. సమస్త జ్ఞానములోను సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను మీరు ఐశ్వర్యవంతులు అయితిరి. అంటే చేశాడా? ఐశ్వర్యవంతులు అయితిరి అంటే అయితిరి అన్నాడా, అవుతారన్నాడా? అయిపోయామంట. మనం ధనవంతులేనంటే అండి. అమ్మా, మనమందరం ఎవరు? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. డబ్బులు అడగమని గట్టిగానే అతను పర్లేదు. మీరెవరో తెలుసా? అమ్మ, ఎవరు మీరు? ధనవంతులు, ఐశ్వర్యవంతులు. మరి మీరు చేయెత్తి మేము ఐశ్వర్యవంతులు అన్నారు. ఇంటికి వెళ్ళి కందిపప్పు లేదు, బియ్యం లేవు, ఉల్లిగడ్డలు లేవు. అసలు మనం ఎవరో తెలుసా? రాజులు అట. మనం రాజులైనా మనం ఎవరో అమ్మా? రాజు ఎప్పుడైనా కందిపప్పు లేదంటాడు. ఎంత పరువు పోతుంది మనకి. మనం రాజులు ఏమండి, కందిపప్పు లేదు, బియ్యం లేవు, చెత్తపండు లేదు అంటారండి.
మీరు రాజులైనా నమ్మట్లేదు. మీరు మనం ధనవంతులు అంటే నమ్మట్లేదు, రాజులు అంటే నమ్మట్లేదు. ఒక ఆవిడ ఏం రాజు నాయ గారు ఇంట్లో కుర్చీ కూడా లేదంట. అప్పుడు నేను నన్ను కుర్చీ లేని రాజువి అన్నాడు. నీకు పీట లేకపోయినా నువ్వు పీట లేని యేసుక్రీస్తు నేను రాజు అంటే వాళ్ళు నమ్మలేదు తెలుసా. ప్రజలు యూదులు నమ్మలేదు. ఎందుకు? రాజు అంటే సింహాసనం ఉండాలి, భటులు ఉండాలి, రథాలు ఉండాలి, సైన్యాలు ఉండాలి, సమూహాలు ఉండాలి, అబ్బబ్బో ఎంత హడావుడు ఉండాలి. ఈయనకేమో తలవాల్చుకోవడానికే చూడలేదు అన్నాడు. మళ్ళీ నేను రాజు అన్నా, మాకు అక్కడే మళ్ళీ పోతుంది, మాకు అక్కడే కోపం వస్తుంది. ఈయన చూస్తుంటే నేను రాజుని అంటాడు, మళ్ళీ నాకేం లేదు అంటాడు. రాజు అంటే ఎన్ని ఉండాలా? అప్పుడు పిలాతు గారికి డౌట్ వచ్చి నువ్వు రాజు అని అడిగాడు. నువ్వు అన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ ఈ లోక సంబంధమైన రాజ్యానికి నేను రాజునైతే మీరు అనుకునేవన్నీ నాకు ఉంటాయి, కానీ పరలోక సంబంధమైన రాజ్యానికి నేను రాజుని కనుక మీరు అనుకున్నవేవి కనిపించవు. సింహాసనం లేకపోయినా నేను రాజునే. ఇప్పుడు మనం కూడా రాజులమేనండి పరలోక సంబంధమైన రాజ్యానికి. ఎవరు మనం? రాజులం. నీకు ఇంట్లో ఏమి లేకపోయినా నువ్వు రాజువే. అర్థమవుతుందా? ఆయన రాజులకే రాజు. రాజులు ఎవరు? మనం రాజులు, రాజులకే రాజు ఆయన. సింహాసనం ఉంటేనే రాజు ఏంటి? అడవిలోని జంతువులకు రాజు ఉన్నాడు తెలుసా మీకు? మృగరాజు. ఎవరు? సింహం. మరి సింహాసనం ఏది? సింహాసనం లేకపోయినా నువ్వు ఏమన్నావు? రాజు అన్న. పక్షి రాజు. ఏది సింహాసనం? ఏది? నీకు కూడా అంతే కనపడదు. అయినా మనం రాజులం, మనం ధనవంతులం. రాజులం, ధనవంతులం. రోజు నేను సువార్తకి వెళ్తానండి. మా ఊర్లో చివరిలో ఉంటుంది ఒక ఇల్లు. ఆయన నన్ను గమనిస్తా ఉన్నాడు. రోజు 7 సంవత్సరాల కొద్ది చదువుతున్నాను, రోజు పోతుంటాడు ఈయన అని చెప్పి డౌట్ వచ్చి నన్ను ఆపాడండి ఒకరోజు. ఏమండి విజయరావు గారు, మీరు రోజు తెల్ల బట్టలు వేసుకుంటారు, తెల్ల కారు, నా కారు తెల్లదే, బైకు తెల్లదేనండి. తెల్ల బైక్ వేసుకుని వెళ్తున్నారు, ఒక్కొక్క రోజు తెల్ల కారు వేసుకుని వెళ్తున్నారు. అసలు నీకు ఎంత ఉందని అడిగాడు నన్ను. నేను అన్నాను, అసలు నాకు ఎంత ఉందో నాకే తెలియదు అన్నాను. వాడు తలబట్టుకున్నాడండి. అందుకే అనుకుంటే గెలిపోతుంది. మీరు చెప్పే మాటకు ఒక్కొక్క తల తిరిగిపోవాలంతే. ఈసారి మీకు ఎంత ఉందని ఎవరిని అడిగారు, మీరేం చెప్పాలి? అసలు ఎంత ఉందో దేన్ని బట్టి అంటే దీన్ని బట్టి. సమస్త జ్ఞానంలో ఐశ్వర్యవంతులు మనం వాక్యం ఇచ్చాడండి దేవుడు మనకి. ఇది కోట్ల కంటే ఎక్కువ విలువైందండి. ఎవరో డబ్బులు ఉన్న వాళ్ళు చూసుకొని అబ్బా గొప్పవాడు అనుకోకండి. వాళ్ళకంటే మనమే గొప్ప. వాక్యం కలిగిన వాడే గొప్పవాడు. మనల్ని ఐశ్వర్యవంతులుగా చేశాడు, ధనవంతులుగా చేశాడు. కనుక ఈ రోజు నుండి నాకు అది లేదు ఇది లేదు అని చెప్పి అనకండి. ఏమి లేకపోయినా ఉన్నట్టు బ్రతకండి అంతే. పౌలు గారు అల్లం బ్రతికాడు. లేమిలో కూడా ఉన్నట్టుగానే. మనల్ని చూస్తే ఒక్కొక్కడు పిచ్చెక్కిపోవాలంతే. మంచి బట్టలు వేసుకోండి, పర్లేదు, మంచి బట్టలు వేసుకోండి. వాళ్ళు అనుకోవాలి ఏంటి వీళ్ళకి సరే ఇల్లు లేకపోయినా బట్టలు అదిరిపోతాయి. ఒక్కొక్కడు పిచ్చి లేచేటట్టుగా బ్రతకాలి మనం. కనుక మరి వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఒకసారి చెప్పండి. తండ్రి పనుల మీద వచ్చాడు. ఏంటి ఆ పనులు? తండ్రిని గూర్చి బయలుపరచడానికి వచ్చాడు. ఏమేం చెప్పాను ఒకసారి చెప్పండి నాకు. తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు. తండ్రిని బయలుపరిచే పనులు అదంతా చెప్పాడు. లోకాన్ని రక్షించడానికి వచ్చాడు ఆయన. పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన. ఇంకా మనకు మాదిరి చూపడానికి వచ్చాడు ఆయన. ఇంకా మార్గము చూపడానికి వచ్చాడు ఆయన. ఇంకా మరణ భయాన్ని మనలో నుండి తీసివేయడానికి వచ్చాడు. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. మనందరినీ ధనవంతులుగా చేయడానికి వచ్చాడు. చేశాడా? చేశాడు. ఎన్ని కారణాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకొక 2-3 గంటలు కూడా చెప్పొచ్చు ఆయన రావడానికి కారణం. కానీ అవన్నీ చెప్తే మీరు ఊరుకోరు కదా. చక్కగా వండుకొని ఉంటారు. మంచిగా కార్యక్రమాన్ని పెట్టాడు, దైవజనులు పెట్టారు. మంచి భోజనాలు కూడా ఉన్నాయండి. ఇంకా ఆగరు. కాబట్టి ఇక నేను ఆమె అనాల్సిందే. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు చాలా కారణాలతో వచ్చి ఆయన పనులన్నీ ముగించుకొని వెళ్ళారు. మనకు కూడా దేవుడు కొన్ని పనులు అప్పగించాడు. అదే సువార్త పనులు.
సత్క్రియలు ఇవి మనం చేసి, ఇవన్నీ మనం చేసి తండ్రిని మెప్పించి ఆ తండ్రి ఉన్న పరలోకాన్ని మనం కూడా చేరుకోవాలి. మన ప్రభు యొద్దకు, ఆయన సింహాసనంలోనికి మనం వెళ్ళిపోవాలి. అలా వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో ఆ మాటల ప్రకారంగా మనం బ్రతకాలి. అలా బ్రతకండి, పరలోకానికి సిద్ధపడండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకోండి. అందరూ తల ఉంచండి. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన మా తండ్రి, ఘనమైన మీ నామమునకు వందనాలు. 2000 సంవత్సరాల క్రితం మా అందరి కొరకు మీ కుమారుడైన క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. ఆయన ఎందుకు వచ్చాడో ఈ ప్రపంచానికి ఇంతవరకు సరిగా అర్థం కావటం లేదు. వచ్చాడని సంతోషపడుతున్నారు కానీ ఆయన రాకకు గల కారణం ఏంటో, ఆయన జన్మ పరమార్థం ఏంటో ఆయన వచ్చిన దగ్గర నుండి ఎప్పటి వరకు చాలామందికి తెలియదు నాయన. ఆ రోజుల్లో ప్రక్కనే ఉన్న శిష్యులకు కానీ, ఆ రోజుల్లో ఉన్న సమాజానికి కానీ ఎవరికీ సరిగా అర్థం కాలేదు. ఈ రోజుకి కూడా ఆయన ఎందుకు వచ్చాడో తెలియని వారు ఎందరో ఉన్నారు నాయన. మేము అలా ఉండకూడదని ఎన్నో మంచి సంగతులు మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. మంచి మాటలు చెప్పాను. మీ పిల్లల మధ్య నుండి తిరిగి వెళ్ళిపోతున్నాను. తోడుగా ఉండండి. ఇక్కడ స్థానికంగా మీ సేవలో కష్టపడుతున్న ఆయన కృష్ణపాల్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారు చేస్తున్న పరిచర్ని దీవించండి. అలాగే వేదిక మీద ఉన్న ప్రతి దైవజనుని దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన మీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి. చలిలో ఆయన చక్కగా నీ మాటలు విన్నారు తండ్రి. ఎంతో ఆనందంగా విన్నారు. విన్న మాటలు మరిచిపోకుండా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించి పరలోకానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడే భాగ్యమును దయచేయండి. ఎక్కడున్న సంఘమును దీవించమని, సంఘ సరిహద్దులను విశాలపరచమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరి అన్నయ్య గంట అన్నాడు కానీ 1.5 గంటలు చెప్పారు. నీకు ఎంతసేపు చెప్పినట్టు అనిపించింది? కొద్దిసేపే చెప్పినట్టు అనిపించింది కదా. చాలా చక్కగా మంచి మాటలు. అసలు రోగం ఉన్నవారికి ఈ నవ్వుతో రోగం కూడా పోతుంది. అంత చక్కగా నవ్విస్తూ నవ్వుకున్నాము కానీ మరి ఏడుపులోకి వెళ్ళకుండా, అంటే నరకానికి వెళ్ళకుండా మనం వాక్యాన్ని మరి మరణ భయము నుండి విడిపించబడి ఉన్నామని, మనము ఐశ్వర్యవంతులమయ్యామని, రాజులమయ్యామని, మనకి ఏ టెన్షన్ లేకుండా ఇక ఆయన తండ్రి పనిచేస్తూ ఉన్నాడు, కుమారుడు పని చేశాడు, మనమును పని చెయ్యాలని మాదిరి ఉంచిపోయినటువంటి ప్రభువును మన జీవితాల్లో నిలుపుకొని క్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశాన్ని, వచ్చినటువంటి కారణాలను అనేక విధాలుగా మనకు అర్థమయ్యే భాషలో మరి తెలియజెప్పినటువంటి అనేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మీరు మా మధ్యకు రావడం చాలా సంతోషకరమైన విషయం. మరి చప్పట్లు కొడదాం మరొకసారి. ఈ సమయంలో మరి అన్నయ్యను చిన్న సన్మానంతో గణపరచాలని మేము ఆశపడతా ఉన్నాం. సంఘస్థులు దర్గా రాజన్న గారు, రమేష్ అన్న గారు, అలాగే మరి మలక్పల్లి కుమారన్న గారు పెద్దలు మరి ముందుకు రావాలి. అలాగే యాదగిరి అన్న గారు, సలీం బ్రదర్, ఉపేందర్ గారు త్వరగా రావాలి. ఇంకా పెద్దలు ఎవరైనా